నల్లిక గోష్ తయారు చేయడం కోసం ముందుగా ఇలా పెద్ద నల్లి ముక్కల్ని కొట్టించుకోవాలి. కాళ్ళనమాట. ఇందులో కాస్త ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర పొడి, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు పెరుగు గూడా వేసుకోవాలి. ఈ మసాలాని మొత్తం ముక్కలకి పట్టేంత వరకు కొంచెం ఆయిల్ వేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం కలిసేంత లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అరగంట నుంచి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని నానబెట్టిన ఈ ముక్కల్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలాగా. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అందులోంచి పెరుగులోంచి వచ్చే వాటర్ కాస్త వస్తుంది. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే గరం మసాలా ఇది ఇంట్లో తయారు చేసిందనమాట. కొంచెం వేసుకొని గరం మసాలాతో పాటు వాటర్ కాస్త పోసుకొని కుక్కర్ పెట్టుకొని 5-6 విజిల్స్ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఇది బాస్మతి రైస్. నేను ఆ గ్లాస్‌తో 2:30 గ్లాస్ తీసుకున్నాను. ఇలా తీసుకొని వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మటన్ ఇలా కుక్ అయిపోయిందనమాట. ఈ స్టేజ్‌లో ఆపేసిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని బాండల్లో పొడుగ్గా ఉండే నల్లి ముక్కలు మాత్రం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్‌గా. ఎక్కువ కలపకూడదు. ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయ్యాయి కాబట్టి ఇరిగిపోతాయి. లైట్‌గా అలా పెట్టుకొని ఫ్రై చేయాలి. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. వేసుకొని దీనికి కొంచెం సెమీ లిక్విడ్‌గా వచ్చేలాగా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గ్రేవీని. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులో 2 లీటర్ల నీళ్లు పోసుకొని ఈ నీళ్లు మరిగేటప్పుడు ఇందులో బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని షాజీరా, బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, పచ్చిమిరపకాయలు, పుదీనా, అలాగే నిమ్మకాయ రసం ఒక స్పూన్ వేసుకొని ఈ నీళ్లు మరిగేటప్పుడు ఇందులో బియ్యం వేసుకోవాలి. ఉప్పు కాస్త ఎక్కువగా వేసుకోవాలి. వాటర్ టేస్ట్ చేస్తే ఉప్పగా ఉండేలాగా చూసుకొని ఉప్పేసుకొని ఇది 70-80% కుక్ అయింది ఇలా అని అనిపించిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకొని ఆల్రెడీ కుక్కర్‌లో ఉన్న కాస్త గ్రేవీ ఉంది గదా! పెద్ద ముక్కలు తీసాం, చిన్న ముక్కలు. దాని మీద ఈ రైస్‌ని మొత్తం పరుచుకోవాలి. ఇలా పరిచేసుకొని కర్రీ మొత్తం కవర్ అయ్యేలాగా రైస్‌ని పెట్టేసుకున్న తర్వాత దాని మీద పుదీనా ఆకులు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి దమ్ కోసం. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్‌ని కూడా వేసుకోవాలి. దీని మీద పైనుంచి కాస్త వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టిన నీళ్లుంటాయి గదా! అంటే గంజి నీళ్ళు, బియ్యం ఉడకగా ఆ నీళ్ళని ఒక 2 గెరిటెలు పోసుకొని పైన కాస్త నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని దాని మీద ఏదైనా వెయిట్ పెట్టుకోవచ్చు. 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మూత తీసేసి 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని 5 మినిట్స్ వదిలేయాలి. మొత్తం 10 మినిట్స్ పక్కన పెట్టేసి చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు కింద నుంచి ఒకసారి మిక్స్ చేయాలి ఈ దమ్ బిర్యానీని. ఇలా మిక్స్ చేసి ప్లేట్‌లో తీసుకొని దీని మీద మనం ఇందాక గ్రేవీ చేసాం కదా! నల్లి ముక్కల్ని వాటిని పెట్టుకొని ఫ్రైడ్ క్యాష్యూస్ వేసుకుంటే రెడీ అయిపోతుంది.